హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ సురేష్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో ఏం వంటలు చేశానో చూపిస్తాను రండి. సాంబార్ అండి, మునక్కాడ, వంకాయ, మామిడికాయ సాంబారు. ఏంటి ఎప్పుడు చూడు సాంబారే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఇది ఎలా చేయాలో చూపించండి. ఆల్రెడీ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ మునగాకు ఫ్రై అండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీంతోపాటు బీన్స్ వేపుడు కూడా చేశానండి, కొబ్బరి వేసి. ఇది కూడా మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మునగాకు ఫ్రై చూపిస్తాను. దానికోసం నేను వచ్చి ఒక కట్ట మునగాకు తీసుకున్నాను. ఈ మునగాకును శుభ్రంగా ఒలుచుకోవాలి. ఇలా ఒలిచిన తర్వాత వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఒక పౌడర్ని రెడీ చేసుకుందాం. కడాయిలో 2 స్పూన్లు వేరుశనగకాయ పప్పుని వేసుకొని ఇలాగ ఫ్రై చేసిన తర్వాత 3 ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఒక ఎండుమిరపకాయ, సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం శుభ్రంగా ఒలిచి పెట్టుకున్న, వాష్ చేసి పెట్టుకున్న ఈ మునగాకును ఇందులో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ పసుపు, నేను చూపించే స్పూన్ ప్రకారం కొలతలు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా చూడాల్సిన అవసరం లేదండి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్, పసుపు వేయడం వల్ల ఇందులో నుంచి వాటర్ వస్తుందండి. చూడండి, వాటర్ వస్తుంది. ఈ వాటర్తోనే ఈ ఆకుకూరకు ఉడకనివ్వాలి. మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఎలా వాటర్ వచ్చిందో, ఈ వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ పౌడర్ని ఇందులో కలుపుకోవాలి. ఈ ఎండుమిరపకాయల కారమేనండి, మళ్ళీ కారం వేసుకోకూడదు, ఇదే సరిపోతుంది. ఆకుకూరలో వాటర్ కూడా ఎక్కువ వేసి ఎక్కువగా ఉడకనివ్వకూడదండి, చేదు వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో మునగాకు ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్కి, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ బీన్స్ పొరియలు, అంటే బీన్స్ వేపుడండి, తమిళ్లో పొరియలు అంటారండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాక నేను ఇందాక కొబ్బరి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్రని మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పేస్ట్ కోసం ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకుని, వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను ఇందులో కలుపుకోవాలి. ఈ ముక్కలు వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్ని కూడా వేసుకోవాలి.
పసుపు, 2 స్పూన్లు సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, అందులోనే వాటర్ వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్టును ఇందులో కలుపుకోవాలి. కారం వేయకూడదండి, ఈ పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది. ఇలా కొబ్బరి పేస్ట్ని వేసిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని తొలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అది మాత్రమే వేయాలండి, ఎక్స్ట్రా వాటర్ వేయకూడదు. ఇక్కడ మిక్సీలో ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇందులో కలుపుకొని ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల చాలా బాగా టేస్ట్గా వస్తుందండి. అంతే అండి, బీన్స్, కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, రైస్కే కాకుండా చపాతీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మా ఇంట్లో చేసిన రెసిపీస్ మునగాకు ఫ్రై, అలాగే బీన్స్ కొబ్బరి ఫ్రై, సాంబార్ చేసేటప్పుడే కొంచెం పప్పు తీసి పెట్టుకుంటాను, ముద్దపప్పు, అలాగే మామిడికాయ తురుము పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.